నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఉందండి. మనకి ఇస్మాయిల్ ఖాన్ గూడ పోచారం మున్సిపాలిటీలో ఉందండి. ఇది వచ్చేసి మనకి ఇంటికి రోడ్ వచ్చేసి మనకి ఇటు రాంపల్లి విలేజ్ నుంచి రావచ్చు, ప్లస్ చెర్లపల్లి నుంచి కూడా రావచ్చు అండి. మనకి రెండు వైపుల రోడ్లు ఉంటాయండి దీనికి. ఈ ఇంటికి రానికే ఇటు రాంపల్లి విలేజ్ చౌరస్తాకి వచ్చేసి మనకి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇటు చెర్లపల్లికి వెళ్ళే రోడ్కి వచ్చేసి మనకి ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇల్లు కూడా చాలా బాగుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఉందండి. ఇక్కడ మనకు వచ్చేసి ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూసినా వాళ్ళ గురించి ఇల్లు చాలా బాగా పనిచేస్తుందండి. మనకి ఇండిపెండెంట్ లోన్ కూడా వస్తుంది. మనకి ఆల్రెడీ పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకు వచ్చేసి మున్సిపల్ పర్మిషన్ ఉంది. దీనికి G+1 పర్మిషన్ ఉంది. అది కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. మనకి ఇది కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. దీని డైమెన్షన్ వచ్చేసి 20x60 డైమెన్షన్ సైజ్. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 20x60 డైమెన్షన్ సైజ్ 133 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. G+1 పర్మిషన్ ఉంది. బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. మంచి కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా. లైటింగ్ కూడా ఎంత అయిపోయింది. ఎలక్ట్రీషియన్ వర్క్ టోటల్ అయిపోయిందండి. జస్ట్ ప్లంబర్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. మీరు ఓకే అనుకుంటే ఒక కోట్ పెయింటింగ్ వేశారు, ఒకటే కోట్ పెయింటింగ్ వేశారు. ఆ సింగిల్ కోటే ఉందండి మనకి. ఆ సింగిల్ కోట్ మీరు ఓకే అనుకుంటే ఓకే, కలర్ కూడా చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తారండి. మనకు వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కనిపించేది వచ్చేసి ర్యాంప్ అండి. ఈ ర్యాంప్ కూడా మనకి చాలా బాగుంది. మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. కార్ ఈజీగా అంటే ఈజీగా వెళ్ళిపోతుందండి మనకి లోపలికి. ఇదంతా కనిపించేంత ఎదురుగా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మనకి ఇంటి ముందు రోడ్ కూడా చాలా బాగుంది. 25 ఫీట్ రోడ్ ఇచ్చాడండి. అది కాకుండా ఈ రోడ్కి వచ్చేసి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి కనిపించట్లే, బట్ సీసీ రోడ్, డాంబర్ రోడ్ ఉందండి. మనకి డాంబర్ రోడ్ ఇచ్చాడు. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ప్లస్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. ఇంట్లో వ్యూ చూడండి ఎంత బాగుందంటే చాలా మంచి మంచిగా ఏమంటారు, చాలా బాగుంది. వ్యూ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఎదురుగా మనకి ఈ కార్ పార్కింగ్ ఏరియా పైన మనకు వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా. ఈ ఫాల్ సీలింగ్ వర్క్ కాకుండా మనకి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో టైల్స్ వర్క్ చూడండి. ఎదురుగా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చాడు. అది కాకుండా బుద్ధుడి బొమ్మ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. మనకి చాలా మంచి బుద్ధుడి బొమ్మ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో విగ్రహం. బుద్ధుడి చాలా టైల్ కూడా చాలా వర్క్, ఆ టైల్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. నీట్ గా కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుంది. ఇది ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది. డోర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనకి చాలా బాగుంది ఇండియన్ టేక్వుడ్ డోర్. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు సెట్ బ్యాక్ చూపిస్తాను చూడండి మీకు. ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేంత సెట్ బ్యాక్. మనకి మనం ప్రజెంట్ చూసే సెట్ బ్యాక్ ఏంటంటే మనకి చూడండి లొకాలిటీ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ అండి. బోర్ కనెక్షన్ ప్లస్ సంప్ కూడా ఉందండి. మనకి ఇక్కడ సంప్ కూడా వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ చిన్నగా ఇదంతా వాష్ ఏరియా అండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి రైట్ హ్యాండ్ సెట్ బ్యాక్ కూడా ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేంత సెట్ బ్యాక్ అండి. చూడండి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేది చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ ప్లేస్ అయిపోయిందండి. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకాలిటీ చూడండి ఎంత బాగుందో. డీసెంట్ లొకాలిటీ అంటే ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి లొకాలిటీ కూడా చాలా బాగుంది. మంచి నీట్ లొకాలిటీలో ఉందండి హౌస్ వచ్చేసి. మనకి కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఉందండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత బాగుందో. మంచి డీసెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఇచ్చాడు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా వ్యూ కూడా చాలా బాగుందండి. మనకి లొకేషన్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ ఏరియా కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. అది కాకుండా టైల్స్ కూడా చాలా బాగుంది. బుద్ధుడి బొమ్మ కూడా ఇచ్చాడు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ప్లేస్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ ప్లేస్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. అది కాకుండా మనకి ఈ ఏమంటారు ఇండియన్ టేక్వుడ్ డోర్ వచ్చిందంటే చాలా బాగుంది. ఇండియన్ టేక్వుడ్ డోర్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. 2 సైడ్ డోర్స్ అండి. ఇదనే 2 సైడ్ డోర్. ఈ మెయిన్ ఎంట్రన్స్ కి రాగానే హాల్ అండి. కనిపించేదంతా హాల్ వర్క్. హాల్లో ఉన్నామండి. మనకు కనిపించేది హాల్లో ఉన్నాము. హాల్ వర్క్ చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడో. చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా మంచి నీట్ కలర్స్ వేసాడండి. మనకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. కలర్స్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. చాలా మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చాడండి. మనకు వచ్చేసి చూడండి ఇదంతా మీరు చూసేదంతా హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము. హాల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కనిపించేంత హాల్ వర్క్ ఏనండి. హాల్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. హాల్లో కూడా టైల్స్ వర్క్ చాలా గ్రానైట్ వర్క్, వైట్ గ్రానైట్ ఇచ్చాడండి మొత్తం అంతా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోని వర్క్ కూడా చాలా బాగుందండి. చూడండి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చాలా మంచి ప్రీమియం క్వాలిటీ
మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు మనకు వచ్చేసి. చూడండి ఎంత బాగుందో. దీనికి మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మంచిగా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. దీంట్లో సామాన్య బట్ వెస్టర్న్ వస్తుందండి. ఇదంతా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఈ ప్లేస్ మొత్తం వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసారు, హాల్ చూసారండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ హాల్ పక్కనే ఈ బాత్రూమ్ అండి. సారీ, ఇది బాత్రూమ్. ఇది ఇండియన్ వస్తుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కండి. బాత్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కన్నా చాలా బాగుంది. హైట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి దీని పక్కనే ఉందండి మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్తాం ఇప్పుడు. ప్రజెంట్ వచ్చేసి ఇది మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ అండి. మంచి నీట్ డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. మంచి నీట్ కలర్స్ తోని చాలా మంచి కన్స్ట్రక్షన్ తోని ఇచ్చాడండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ అండి. లైట్ కలర్స్ వేశాడు. ఒకటే కలర్ కోట్ పెయింటింగ్ వేశాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్లస్ డైనింగ్ హాల్ కూడా. ఇది డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అండి. చూడండి కిచెన్ మంచి ఏమంటారు, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడండి మనకు వచ్చేసి. చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు మనకు. అది కాకుండా స్టెప్స్, మన షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి. స్టెప్స్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. చూడండి వర్క్ కూడా ఎంత మంచి డీసెంట్గా ఇచ్చాడు. చూడండి కన్స్ట్రక్షన్ విధంగా చూస్తే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇది చేశాడండి. వర్క్ కూడా చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అవుతుందండి. ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేసి కిచెన్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం పైకి వెళ్తున్నాము, టెర్రస్ పైకి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్తున్నాం. టెర్రస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. టెర్రస్ పైన వ్యూ ఇప్పిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను స్టెప్స్ ఎక్కుతున్నాను, పైకి వెళ్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదంతా టెర్రస్ పైన వ్యూ అండి మనకు కనిపించేది. చూడండి లొకాలిటీ కూడా చూడండి, డీసెంట్ లొకాలిటీ అండి మనకి. ఇక్కడ అన్ని చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది మనకి. పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇస్మాయిల్ ఖాన్ కూడా నియర్ రాంపల్లి విలేజ్ అంటే మనకి. 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. 25 feet రోడ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 2060 డైమెన్షన్ సైజ్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ వచ్చేసి 68 lakhs చెప్తారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.